దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఈ చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? 50 దినాలు చక్కటి ప్రార్థనలు జరుగుతున్నాయి. రండి కుటుంబాలుగా బెల్లంపల్లికి. ఇంకా తక్కువ రోజులు ఉన్నాయి. అక్టోబర్ 16 మరి ముగింపు సభ సాయంత్రం 4 గంటలకి. మీ అందరూ కూడా దేవునితో గడపాలి, ప్రార్థనలో శక్తి పొందాలి, దేవుని దగ్గర అవ్వాలి, ఆయన హృదయానుసారులుగా జీవించాలన్నదే దేవుని ఆశ. మాలో దేవుడు పెట్టిన భారం, ఆ దేవుని భారమేనండి. కాబట్టి ఇంకా ఎవరైనా రక్షణ లేకుంటే ఈరోజే యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకు నువ్వు సొంతం అయిపోతే నీ జీవితం చాలా బాగుంటుంది. దేవుడు నిన్ను నిత్య జీవం పరలోకం ఇస్తాడు, పాపక్షమాపణ. ఈరోజు ఏ స్థితిలో మీరున్నారు, పడిపోయిన బలహీనమైన ఏ స్థితిలో ఉన్న ఒక్క మాట నేను చదువుతున్నాను, అద్భుతమైన మాట. మరి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. 2వ మాటగా, మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉందునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. దేవుడు తన సేవకుడిని, తన కుమారుని గొప్ప చేయడానికి, అందరి ఎదుట గొప్ప చేయడానికి దేవుడు తోడై ఉంటే ఆత్మీయతగా మనం గొప్పగా ఉంటాం. ఆత్మీకంగా గొప్పగుంటేదారండి అన్ని విషయాల్లో మనకు ఉంటుంది. కొంతమంది డబ్బుంటే గొప్పతనం అనుకుంటారు, పేరుకి అతి కాదండి. దేవుడు మనకు తోడై ఉంటే మనం స్పిరిచువల్గా గొప్పగుంటే అన్నీ మన చుట్టూ వస్తాయి, అయ్యే మనల్ని వెంబడిస్తాయి. వాటి కొరకు అయ్యో ప్రభా నీ వెంబడించక్కర్లే. దేవుడు వాగ్దానం చేస్తాడు, మోషేకి తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడై ఉండి వీళ్ళందరి ముందు నేను గొప్ప చేస్తా. అంత దేవుని మీద ఆధారపడిన తన భక్తుని విడవలే. నువ్వు నేను ఆధారపడితే ఎందుకు విడుస్తాడు ఆయన? నీకు నాకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనం ఆయన తట్టు చూసి బిడ్డలుగా ఉంటే నేను నీకు తోడై ఉండి నేను గొప్పగా చేసేదని అంటున్నాడు ఈరోజు వాగ్దానం. నీకు నేను తోడై ఉండి అందరి ఎదుట నేను గొప్ప చేసేదను. నీకు నేను తోడై ఉండి అందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేసేదాను. కాబట్టి మాట పట్టుకుని ప్రార్థన చేయండి, దేవునితో కనెక్ట్ అయ్యి ఉండండి. జరుగుతున్న ప్రార్థనలు మీరు ఎక్కడెక్కడి నుంచి వింటున్నారో రండి బెల్లంపల్లికి. ఒక 10 రోజులు 15 రోజులు ఉంది టైం, అంతే కదా. దాదాపు ఇంకా దగ్గర పడిపోయాం. దేవుని కార్యాలు మనం చూడాలి, మన హృదయాలు దేవుని దగ్గర కావాలి, దేవునికి సమీపంగా రావాలి. ఏ దేశం నుండి ఉంటున్నా, అయ్యో నా అప్పులు నా ఆర్థిక దిగులు పడకు, దేవునికి తోడున్నాడు. ప్రతి పరిస్థితిని చక్కబరిచి ఆయన నిన్ను గొప్ప చేస్తాడు. నువ్వు ఉన్న దేశంలో, నువ్వు ఉన్న గ్రామం, నువ్వు ఉన్న పట్టణంలో అక్కడ ధైర్యంగా ఉండండి, ప్రభువుతో ఉండండి, ప్రభువుని కలిగి ఉండండి. ప్రార్థన చేసుకో. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రక్షణ లేని వారికి రక్షణ అయ్యా. రోగులు ఉంటే స్వస్థపరిచి, అప్పులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ పోరాటాలు, భూ సంబంధమైన బంధకాలు, కోర్టు కేసులు, అన్ని రకాల బాధల నుంచి నీ బిడ్డలను విడిపించి, ఎవరి సమస్యతో మూలుగుతున్నారో విడుదలిచ్చి అయ్యా, వారి ఉద్యోగం, వారి ఆత్మీయ స్థితిగతులను